అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశంలోనే చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడ జరిగే పరిణామాలు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయి. వాళ్ళు వేసే వలలో, వాళ్ళు వేసే వ్యూహంలో అధికార పార్టీలో ఎంత సీనియర్లు ఉన్నా సరే ఎక్కడో దగ్గర చిక్కుకుపోతారు. ఇప్పుడు అటువంటి వైసీపీకి బ్యూరోక్రసీలో కొంతమంది తోడైతే ప్రభుత్వంలో ఎంత సీనియర్లున్నా, ఎంత పెద్దలున్నా చంద్రబాబు గారు లాంటి వాళ్ళకు కూడా తిప్పలు తప్పకపోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆంధ్రజ్యోతిలో ఈ మధ్య వస్తున్న వరుస కథనాలు చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఢిల్లీ స్థాయిలో ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఆయనకు వ్యతిరేకంగా ఒక పెద్ద పైరవి, ఒక పెద్ద లాబింగ్ నడుస్తోంది. వైసీపీ అనుకూల అధికారులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడ ప్రభుత్వాన్ని బలహీనం చేసి, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని బద్నాం చేసి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేయడానికి, వైసీపీని గెలిపించడానికి తెర వెనక పనిచేస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో రాస్తున్నారు. నాకు దీని మీద పూర్తి సమాచారం నాకైతే లేదు. ఆంధ్రజ్యోతిలో రాస్తున్నారు అంటే వాళ్ళకి ఎంత పకడ్బందీ సమాచారం లేకపోతే రాస్తారు. సో ఇక్కడ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వరుసగా రాస్తున్న స్టోరీలు చూద్దాం. ఇదిగోండి, ఇది నిన్నగాక మొన్న 3వ తేదీన రాశారు. ఆయన అంటే ఆ పేరుతో వస్తుంది అని అర్థం, అందుకే ఆకి అలా పెట్టారు. ఆయన సీనియర్ పోలీస్ అధికారి, రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు, చట్టం గురించి బాగా తెలిసిన వ్యక్తి, చట్టాన్ని కాపాడడం తన బాధ్యత. కానీ ఆయన చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్లో నిందితులను ఎలా కాపాడాలి, కూటమి ప్రభుత్వాన్ని ఎలా బదనాం చేయాలి, జగన్కు ఎలా అండగా నిలవాలి, ప్రస్తుతం ఆయన అజెండా ఇదే. ఇందుకోసం తాడేపల్లిలో ఏకంగా ఒక ఆఫీస్ కూడా తెరిచారంట. తనకు అనుకూలంగా ఉన్న కొందరు అధికారులను కూడగొట్టుకొని చేతులు కలిపారు. సో వైసీపీ మీద మచ్చ కూడా పడకుండా ఇప్పటి ప్రభుత్వాన్ని బదనాం చేసి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించడానికి ఆయన ఏకంగా లాబింగ్ చేస్తున్నారు. బ్యూరోక్రసీ అధికారులతో పైరువీలు చేస్తున్నారు. తనకున్న పరిచయాలు మొత్తం వాడుతున్నారు. తన నెట్వర్క్ మొత్తాన్ని రంగంలోకి దించుతున్నారు అని జగన్ను బలపరుద్దాం, బాబుని బద్నాం చేద్దాం, కొలువులో ఉండే కూటమిపై కుట్ర, లిక్కర్ నిందితులతో ఆ అధికారి చట్టపట్టాలి, కేసుల నుంచి నిందితులను కాపాడడం, ఆఫీసులు, పోలీస్ శాఖ నుంచి డేటా సేకరణ, సర్కారు పైకి సోషల్ మీడియాను ఊసుగొల్పడం, ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ టార్గెట్. ఇదే అజెండాతో కలిసి పనిచేసేలా ప్రణాళిక. ఏకంగా తాడేపల్లిలో ఆఫీస్ తెరిచిన అధికారి శనివారం హైదరాబాద్లో ప్రముఖ ఆసుపత్రిలో భేటీ, నిందితులతో పాటు కొందరు అధికారులు హాజరు. సీనియర్ పోలీస్ అధికారి అడ్డగోలు పనులని రాశారు. సీనియర్ పోలీస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం కీలకమైన విభాగంలో పనిచేస్తున్నారంట ఆయన. సో అతి త్వరలో రిటైర్ కాబోతున్నారంట. ఆయన మద్యం స్కామ్లో నిందితులందరినీ కూడా కాపాడడానికి అండ్ ఇంటర్నల్గా ప్రభుత్వంలో ఏం జరుగుతోంది అనే సమాచారం సేకరించి దాన్ని ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చేస్తున్నారని ఆంధ్రజ్యోతిలో ఒకటి రాశారు కదా. సో ఇటీవల రిటైర్డ్ అధికారి ప్రభుత్వానికి ఎలా చెడ్డ పేరు తీసుకురావాలి, కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తమకు ఎలా అందించాలి అన్నదానిపై తర్ఫేదు ఇచ్చేందుకు తాడేపల్లి కేంద్రంగా కొందరు నచ్చిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏకంగా సర్వీస్లో ఉన్న ఓ సీనియర్ అధికారే రంగంలోకి దిగారు. ఆయన జగన్కు వీరభక్తుడు. గత ప్రభుత్వంలో జగన్ ఇచ్చిన అలుసుతో విచ్చలవిడిగా చెలరేగిపోయారు. ఫలితంగా ఇప్పుడు చట్టపరమైన చిక్కులు లెక్క పెట్టుకుంటున్నారు. అయితేనే తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం బురజల్లేందుకు ఏకంగా ఒక టీం ఏర్పాటు చేశారంట. దీనికి ఫాలోఅప్గా ఈరోజు ఒక స్టోరీ రాశారు. దానికి ఫాలోఅప్గా ఇదిగోండి, పాత కేసులతో కిరికిరి అని చంద్రబాబు గారి మీద కొన్ని కేసులు ఉన్నాయి చూసారా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి మీద కొన్ని కేసులు పెట్టారు కదా. ఈ అమరావతి అసైన్మెంట్ ల్యాండ్స్ సేకరణ, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు, ఫైబర్ నెట్, అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కాము, ఇలా చంద్రబాబు గారి మీద పెట్టారు కదా. ఇవి ఈ మధ్య హైకోర్టు కొట్టేసింది. చాలా కేసులను హైకోర్టు కొట్టేసింది. ఆ కేసులను మళ్ళీ తిరగదోడాలి, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి ఆ కేసులను మళ్ళీ లైవ్లోకి తీసుకురావాలి అని ఈ అధికారి ఒక వ్యూహం పన్నారని, ఆయనతో పాటు కొంతమంది అధికారులు ఆయనను కలుస్తున్నారని, వీళ్ళందరూ కలిపి ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారని రాశారు. పాత కేసులతో కిరికిరి, బాబుపై కొట్టేసిన కేసులను తిరగదోడే లక్ష్యం, ముఖ్యంగా 3 కేసులపై లోతుగా అధ్యయనం, మళ్ళీ లిటిగేషన్లు సృష్టించి ఎన్నికల దాకా లైవ్లో ఉంచే యోచన. దీనికోసం 16 మందితో ప్రత్యేక బృందం. గతంలో కేసులు పెట్టిన మాజీ ఎమ్మెల్యే కీలకం, ఢిల్లీ స్థాయిలో లోతుగా మంతనాలు, 16 మందితో కమిటీ వేయడం,
ఢిల్లీ స్థాయిలో లోతుగా మంత్రాలు అంటే వీళ్ళకున్న బ్యూరోక్రసీ పరిచయాలు ఢిల్లీలో కూడా కీలకమైన స్థానంలో ఉంటారు కదా, వాళ్ళతో మంత్రాలు చేస్తున్నారంట. కొలువులో ఉండగానే కూటమి సర్కారుపై కుట్రలు పన్నుతున్న ఆ అధికారి వ్యూహాలు మరింతగా విస్తరిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో తన అనుకూల అధికారులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోపాయకారి వ్యవహారాలు నడుపుతూనే ఢిల్లీ స్థాయిలోనూ లిటిగేషన్లకు వ్యూహం రచిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కోర్టులు కొట్టివేసిన కేసుల్లో మళ్లీ లిటిగేషన్లు సృష్టించి వాటిని వచ్చే ఎన్నికల వరకు లాక్కెళ్లడం ఎలా అనే అంశంపై ప్రణాళికలు రచిస్తున్నారు. సర్వీసులో ఉన్న ఆ అధికారి కొంతమంది అధికారులతో కలిసి ఈ కుట్ర పన్నుతున్నారు అని రాశారు. ఇదే ఆంధ్రజ్యోతిలో ఒక 4-5 నెలల కిందట ఐఏఎస్ అధికారులు ఐపీఎస్లో కలిపి ఒక 12 మంది ఉన్నారు. వాళ్ళందరూ తాడేపల్లిలోనూ హైదరాబాద్లోనూ సమావేశమవుతున్నారు. ప్రతి వారాంతంలో ప్రభుత్వానికి సంబంధించిన అంతర్గత సమాచారాన్ని వైసీపీకి చేరవేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేస్తున్నారు. సో ఈ ప్రభుత్వాన్ని దించి వైసీపీని గతినెక్కించడానికి కొంతమంది పనిచేస్తున్నారు. వీళ్ళందరూ రహస్య సమావేశం నిర్వహించారు అని ఆంధ్రజ్యోతిలో ఒక 4-5 నెలల కిందట ఒక వార్త రాశారు. ఇక్కడ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఆంధ్రజ్యోతికి తెలిసినంత కూడా ఇంటెలిజెన్స్కి తెలియదా? చాలా వ్యవహారాలు ఉండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వ్యవహారాల్లో ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో వార్తలు వచ్చిన తర్వాత ప్రభుత్వం నిద్రలేస్తుంది. ఈనాడులో ఏదో ప్రభుత్వం ఒక పోస్టింగ్ ఇవ్వడం లేదా ఒక ఫైల్కి అప్రూవల్ ఇవ్వడం, ఈనాడులో ఒక వార్త రావడం, వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవడం, ఆ పోస్టింగ్ రద్దు చేయడం లేదా ఆ ఫైల్ వెనక్కి తీసుకోవడం ప్రభుత్వం తప్ప కాదా? అండ్ ఆంధ్రజ్యోతిలో కొన్ని బ్యూరోక్రసీకి సంబంధించిన కొన్ని అంతర్గత వ్యవహారాలను వార్త రాస్తారు. అలా రాసిన తర్వాత ప్రభుత్వం అప్రమత్తం అవడం, ఇంటెలిజెన్స్ని అలర్ట్ చేయడం. అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ పనిచేస్తుందా లేదా? ఇటువంటి పెద్ద పెద్ద వ్యవహారాలు ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించాలి కదా. అది ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వ పెద్దలు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పటికీ కొన్ని శాఖల్లో కొంత కీలక విభాగాల్లో వైసీపీ వేగులే ఉన్నారు అనేది ప్రభుత్వం గ్రహించాలి. వాళ్ళు ఎవరెవరు అని గ్రహించి వాళ్ళని ఏరువేయడమో, పక్కన పెట్టడమో, అప్రాధాన్య పోస్టులు ఇవ్వడమో, లేదంటే వాళ్ళ మీద నిఘా పెట్టడమో అటువంటివి చేయాలి. బ్యూరోక్రసీని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విస్తృతంగా వాడుకున్నారు. ఒక రకంగా బ్యూరోక్రసీలో చీలిక తీసుకొచ్చారు. తనకు అనుకూల, తనకు వ్యతిరేక అని. తనకు అనుకూల అనుకున్న అధికారులను ఎక్కడో కూర్చోబెట్టారు, తనకు వ్యతిరేకం అనుకున్న వాళ్ళని తొక్కిపెట్టి నొక్కి పెట్టారు. సో అంత విచ్చలవిడిగా రాజకీయంగా వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అఫ్కోర్స్ అది రాజకీయంగా ఆయనకు ప్రయోజనాలు ఇవ్వలేదులే, ఇస్తే 2024 ఎన్నికలు అలా ఉండవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బ్యూరోక్రసీ వాళ్ళని పెద్దగా వాడుకోవట్లా. ఏదో కొంతమందికి పోస్టింగ్లు బాగానే ఇస్తున్నారు. అండ్ జగన్ గతంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులకు కూడా ఇప్పుడు కూటమిలో అగ్రతాంబూలం ఇచ్చారు, సీఎంఓ చుట్టుపక్కల కూర్చోబెట్టారు. సో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బ్యూరోక్రసీ అధికారులు హిడెన్ అజెండాలతో పనిచేస్తున్నారు, హిడెన్ పొలిటికల్ అజెండాలతో పనిచేస్తున్నారు అనేది వాస్తవం. అది కూటమికి ముప్పే. సో 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు గారికి ఇదంతా తెలియదు కాదు. బ్యూరోక్రసీ అధికారులు నిజంగా ఇటువంటి మంతనాలు జరిపితే ఏం సాధించగలరు అనేది. కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉంటే బెటర్. ఇంటెలిజెన్స్ని మరింత అలర్ట్ చేస్తే మంచిది. ఆంధ్రజ్యోతిలో వార్తలు వచ్చాయి అంటే జనానికి తెలిసిపోద్ది. అప్పుడు జనంలో ప్రభుత్వం పట్ల చులకన భావన ఏర్పడుతుంది. అంటే ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఇలా జరుగుతోంది, ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు, ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది అనే ఒక భావనలోకి వెళ్ళిపోతారు. సో ప్రభుత్వం జనంలో చులకన అవ్వకూడదు అంటే సీరియస్ డెసిషన్స్ ఉండాలి. ఇటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.